రేషన్ తాగు 4-5 దినాలు నువ్వు వచ్చి మాకు రంకులు పెట్టనీకుండా నువ్వు నీ ఊరికి నువ్వు నిమ్మకాయ రసం తాగి 4-5 దినాలు నువ్వు కదలకుండా గట్టి కూర్చున్నావు. ఏం రంకులు పెడతామ్మా నాను? ఏం చేస్తామ్మా? ఏం చేసి ఏం రంకులు పెడితే ఏం చేసిన అన్నాను? ఎవరెవరికి రంకులు పెడితే? మరి రంకులు పెట్టనీకనే 3-4 వస్తా నా ఇంటికాటికి నువ్వు నాకేం పెట్టినా వస్తున్నావు నువ్వు. ఏం పెట్టమంటివమ్మా? నా ఎల్లుడే నన్ను ఏమన్నాడు? నువ్వేం పొడిచి మాట్లాడతావు? నీ అల్లు నిన్నేమన్నాడు? నాతో కొట్లాడి పెట్టుకుంటాడు తల్లి. నాన్నకి నా మొన్న కొట్లాడి పెట్టి నీకోసం 3-4 వస్తావు నువ్వు. ఏం రంకులు పెడితే ఏం 3-4 పరిస్థితి ఏం చేస్తే నేను ఏం చేయబెట్టని? ఏం గంట పెట్టినావని కొడుతున్నావు? ఏం గట్టు పెట్టమంటివి? ఏం చేయమంటివి? మరి ఏంటి కోసం కొడతావు నువ్వు? అవి కొడతాను. 3-4 పరిస్థితి అంటాను దొబ్బుతావు. మరేం దొబ్బక అక్కడ ఆస్తి అంతా నీ కొడుకులు రాసిచ్చి నా ఇంటికాడికి నువ్వు వస్తావు. నన్ను కొట్టని కొడకలు పెట్టాను. మరి పెడితే దొబ్బుతున్నారు, వస్తున్నాను. మీరు నన్ను అట్టే 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 చేస్తారా? నువ్వు కూడా ఏం గంట పెట్టినావు నన్ను కొట్ట? నీకు ఏం గంట పెట్టినా? ఏం గంట పెట్టమని? నా ఇంటికి కొడతావా నువ్వు? కొడతాను. ఏంటి కోసం 10 నెలలు మోసి కనుక్కునే దానికి నన్ను సాకి 20 ఏళ్ళ నుండి సాకి మగనింటికి ఇచ్చిన దానికి ముద్ద పోబెట్టాను అంటారంటే ఇన్నోటి అగతారాలు చేస్తారు. నన్ను నాన్న కొట్టుకుంటే ఎవరు కొట్టాలి మిమ్మల్ని చెప్పు. మరి మా ఇంటికాడికి వచ్చినప్పుడు చేసి పెట్టిన తినాలా పోవాలి అంతే. ఏం చేసి పెట్టలేవు. నువ్వు నాకేం పెట్టినావు? నాకేం ఇచ్చినావు? నా ఎల్లుడే ఏమన్నాడు? నువ్వే దొబ్బి మాట్లాడతావు. దొబ్బుతాం మళ్ళా. మా అల్లుడు ఏమన్నాడే? నువ్వు వీడే గట్టి కూర్చొని 4-5 వస్తావా? కూర్చుంటాను. ఏంటి కోసం